తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే ఉద్యమకారులు పేదోళ్లు గుర్తొస్తారన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ఇక 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఇక సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. లిక్కర్ స్కామ్ చేసిన కవితకు తెలంగాణ తల్లి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు బీర్లా ఐలయ్య. తెలంగాణ 60 సంవత్సరాల కళ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి శుభదినం తల్లి సోనియమ్మ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు జన్మదిన వేడుకలు కూడా నేను అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. తెలంగాణ సిద్ధించి 10 సంవత్సరాలైనా కానీ ఆ తెలంగాణ తల్లి పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కానీ, కేసీఆర్ కొడుకు కేటీఆర్ కానీ, కేటీఆర్ బావ హరీష్ రావు కానీ మరి ఏ ఒక్కనాడు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా ఉండాలని చెప్పి అధికారికంగా నిర్వహించుకోలేదు. 10 ఏళ్లలో అయ్యో మేము చేయలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కవులను కళాకారులను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా మేము పెట్టినటువంటి తెలంగాణ తల్లిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన అక్కస్తోటి ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా లిక్కర్ రాని తెలంగాణ తల్లి మీద మాట్లాడుతున్నారు. కేటీఆర్ మతిభ్రమించింది. అధికారం పోయినాక ఏం చేయాలో తోచక ఒక పిచ్చోడి చేతిలో రాయలేక రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మా మాతృమూర్తిని మేము సెక్రటరియట్లో పెట్టుకుంటే ఆయన అధికారంలోకి వచ్చినాక గాంధీ భవన్ తరలిస్తాడట. సిగ్గుండి మాట్లాడుతున్నావా? నిండు సభ ఆమోదించి, మేధావులు ఆమోదించి, కళాకారులు కవులు గుర్తించి ఒక తల్లి రూపాన్ని, ఒక పోరాట పటిమ కలిగినటువంటి చాకలైలమ్మ రూపం, అయ్యో మా గడిల రాణి లెక్క లేదు, గరీబుల దేవత లెక్క ఉంది, మా గడిల రాని ఉండాలి, కిరీటాలు ఉండాలి, వజ్ర వైరీటాలు ఉండాలి, దొరసాని లెక్క ఉండాలని చెప్పి కేటీఆర్ మళ్ళీ మేము దొరసాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తున్నావు. నీ నాలుక కోసం జాగ్రత్త.